ఈ సమయంలో హబక్కు ప్రవక్త చెప్తున్నాడు. ఈ హబక్కు గ్రంథం చిన్న పుస్తకం అండి, ప్రవక్తల గ్రంథం. ఈయన మొరపెడుతున్నాడు. అయ్యా, ఈయనకు దర్శనం చూస్తున్నాడు, మొరపెడుతున్నాడు. అయ్యా యెహోవా, నేను మొరపెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలకింపకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావేంటి? అయ్యా, దేశంలో దేవుని స్తోత్రం ఏం జరుగుతుంది? దేవుని స్తోత్రం ఏం జరుగుతుందని బలాత్కారం జరుగుతుంది. దేవుని స్తోత్రం నీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, బలాత్కారం జరుగుతుంది. దేవుని స్తోత్రం దుష్టుడైతే వాడు గాలమ వేసి మానవులను అందరినీ గుచ్చి లాగేస్తున్నాడు. ఎందుకంటే ఈ మానవులందరినీ తీసుకెళ్ళి పాతాళంలో వేసేయాలని. దేవుని స్తోత్రం నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? దుష్టులు ఎక్కువైపోయారు. ఈ దుష్టులు ఈ బలాత్కారము, ఎక్కడైతే బలాత్కారం జరుగుతుందో అక్కడికి నువ్వు దిగిరా. దేవుని స్తోత్రం బలాత్కారం జరుగుతుందయ్యా అని ఈ హబక్కు ప్రార్థన చేస్తున్నాడండి. మనం కూడా హబక్కు వలె మనం ఏం చేయాలి? ప్రతిదినము ప్రార్థన చేయాలి. ఈయన అంటున్నాడు, నీవు సముద్రము తొక్కుచు సంచరించుచున్నావు. మన దేవుడంట సముద్రమును తొక్కుచు సంచరిస్తున్నాడంట. దేవుని స్తోత్రం స్తుతులు వందన. మనం కూడా హబక్కు వలె నశించిపోతున్న ఆత్మల కోసం మనం ప్రార్థన చేయాలండి. అందుకని ముందుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా మనం ప్రార్థన చేద్దామా? అది మన దేవుని స్తోత్రం. దేవుడు అట్టి రీతిగా ముందుగా దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు ఈ మాటలు దీవించనుగా.